వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు అదుపులోకి తీసుకున్న ప్రకంపనలు తగ్గకముందే ఇప్పుడు లాటిన్ అమెరికాలో మరో భారీ యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో మధ్య మాటల యుద్ధం ఏకంగా బహిరంగ సవాల్ వరకు వెళ్ళింది. మదురో అరెస్ట్ను తన అతిపెద్ద విజయంగా అభివర్ణించిన ట్రంప్ ఇప్పుడు తన తదుపరి లక్ష్యం కొలంబియానే అన్నట్లుగా సంకేతాలిస్తున్నారు. కొలంబియా దేశం చాలా అనారోగ్యంతో ఉందని, ఒక డ్రగ్ వ్యాపారి ఆ దేశాన్ని నడిపిస్తున్నాడంటూ పెట్రోపై ట్రంప్ చేసిన వ్యక్తిగత విమర్శలు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. కొలంబియాలో కూడా అమెరికా సైనిక ఆపరేషన్ ఉంటుందా అన్న విలేకరుల ప్రశ్నకు అది మంచి ఆలోచనే అని ట్రంప్ సమాధానం ఇవ్వడం చూస్తుంటే వెనిజులా తరహా పరిణామాలు బొగోటాలో కూడా పునరావృతమవుతాయా అన్న ఆందోళన మొదలైంది. ట్రంప్ ఆరోపణల ప్రకారం కొలంబియా అధ్యక్షుడు పెట్రోకు స్వయంగా కొకైన్ మిల్లులు, ఫ్యాక్టరీలు ఉన్నాయని, అమెరికాలోకి డ్రగ్స్ సరఫరా చేయడంలో ఆయనది కీలక పాత్రని వైట్ హౌస్ బలంగా నమ్ముతోంది. ఇప్పటికే పెట్రో కుటుంబంపై అక్టోబర్లోనే ఆంక్షలు విధించిన ట్రంప్ ఇప్పుడు నేరుగా అధికార మార్పిడి లేదా అరెస్టు వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. దీనికి వైట్ హౌస్ ప్రతినిధి అన్నా కెల్లీ ఇచ్చిన వివరణ మరింత ఆజ్యం పోస్తోంది. ప్రతి ఏటా వేలాది మంది అమెరికన్ల మరణానికి కారణమవుతున్న మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడానికి అధ్యక్షుడి వద్ద అనేక మార్గాలు ఉన్నాయని, ఇది అమెరికా భద్రతా ప్రణాళికలో భాగమని ఆమె స్పష్టం చేశారు. అంటే వలసలు, డ్రగ్స్ ప్రవాహాన్ని అడ్డుకోవడానికి అమెరికా ఏ స్థాయికైనా వెళ్లేందుకు సిద్ధమైందని ఈ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో అత్యంత దూకుడుగా స్పందిస్తున్నారు. నన్ను పట్టుకోవడానికి నేను ఇక్కడే ఎదురు చూస్తున్నా, దమ్ముంటే పట్టుకో అంటూ సోషల్ మీడియా వేదికగా విసిరిన సవాల్ లాటిన్ అమెరికాలో అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఆయన సాగిస్తున్న పోరాటాన్ని చాటి చెబుతోంది. తన హయాంలోనే ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేనంతగా భారీ స్థాయిలో కొకైన్ను స్వాధీనం చేసుకున్నామని, తనపై వస్తున్నవన్నీ నిరాధారమైన ఆరోపణలని ఆయన కొట్టిపారేస్తున్నారు. కొలంబియా విదేశాంగ శాఖ కూడా పరస్పర గౌరవం లేని సంబంధాలు ఉండవని తేల్చి చెప్పింది. ఏదేమైనా వెనిజులాలో మదురోను బంధించినట్లే కొలంబియాలో కూడా అమెరికా మెరుపుదాడి చేస్తుందా, లేక ఇది కేవలం ఒత్తిడి పెంచే వ్యూహమా అన్నది ఇప్పుడు ప్రపంచ దేశాలను ఉత్కంఠకు గురి చేస్తోంది.